ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. త్రిబుల్ ఇంటెలిజెన్స్ ఆఫ్ శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. ఈనాడు శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫల మంచంలో గ్రహాల యొక్క స్థితిగతులు, వాటి యొక్క శుభాశుభ ఫలితాల గురించి పరిశీలిద్దాం. అలాగే ఈరోజు 12 రాశుల వారికి ఏ సంఖ్యలు కలిసి వస్తాయి, రంగుల యొక్క ప్రాధాన్యత, ఏ దేవతల్ని పూజించాలి, ఎటువంటి దేవతాస్థుతులు పఠించాలి, ముఖ్యంగా 12 రాశుల వారు చేపట్టవలసినటువంటి కార్యక్రమాలు ఏమిటో తెలుసుకుందాం. అలాగే ఈరోజు మంత్రపాలన శీర్షికలో 12 రాశుల వారు ఏ మంత్రాన్ని పఠించడం ద్వారా లేదా స్మరించడం ద్వారా ఎటువంటి ఉత్తమ ప్రయోజనాలు సిద్ధిస్తాయో పరిశీలిద్దాం. ముందుగా నేటి పంచాంగ వివరాలు. శ్రీ మన్మథనామ సంవత్సరం భాద్రపద మాసం దక్షిణాయనం వర్ష ఋతువు. ఈరోజు భాద్రపద శుద్ధ దశమి. శుభ ప్రయత్నాలకి పనికి వస్తుంది. ఉద్యోగ సంబంధిత, వ్యాపార సంబంధిత నిర్ణయాలకి చాలా శ్రేయస్కరమైనటువంటి రోజు, విజయాన్ని తెచ్చిపెడుతుంది. అలాగే వారం సోమవారం లేదా బుధవారం. ఈరోజు బుధవారం కాబట్టి బుధుడు యొక్క పరిపాలన పూర్తిగా ఉంటుంది. బుధుడు సౌమ్యగ్రహం, విష్ణుప్రియుడు కాబట్టి ఈరోజు విష్ణు సంబంధిత ఆలయ దర్శనం, అలాగే తులసి దళాలతో కూడినటువంటి పూజాది కార్యక్రమాలు, పెసలు దానం వంటివి బుధుడు ద్వారా ఏర్పడేటువంటి ప్రతికూల పరిస్థితులను దూరం చేస్తుంది, ఆనందకర పరిస్థితుల్ని కలిగిస్తుంది. ముఖ్యంగా విద్య, వ్యాపార రంగం వారికి ఈ ప్రక్రియ బాగా ఉపయోగపడుతుంది. అలాగే బుధ దశ నడుస్తున్నటువంటి వారికి, బుధ అంతర్దశ నడుస్తున్నటువంటి వారికి గోచారీత్యా కూడా బుధుడు ప్రతికూలంగా ఉన్నప్పుడు కూడా ఈ ప్రక్రియ సహకరిస్తుంది, ఆనందాన్ని కలిగిస్తుంది, ఉపయోగపడుతుంది. ఇక ఈరోజు నక్షత్రం ఉత్తరాషాఢ నక్షత్రం. ఈ ఉత్తరాషాఢ నక్షత్రంలో ఈరోజు పుట్టేటువంటి వారికి రవి యొక్క మహాదశతోటి ప్రారంభమవుతుంది. ప్రస్తుతం రవి యొక్క స్థితి కన్యాక్షేత్ర స్థితి, మిత్రక్షేత్ర స్థితి, ఉచ్చస్థుడైనటువంటి బుధుడితో ఉన్నప్పటికీ రాహువు యొక్క యుతి కూడా ఉంది కాబట్టి ఈ దోష నివృత్తికి ఏకాదశ పూర్వక రుద్రాభిషేకం, అలాగే సూర్య జపం, సూర్య నమస్కారాలు బాగా ఉపయోగపడతాయి. ఇక గ్రహాల యొక్క స్థితిగతులను కనుక పరిశీలించినట్లయితే కేతువు యొక్క స్థితి మీనక్షేత్రంలో, శుక్రుడు యొక్క స్థితి కర్కాటక క్షేత్రంలో, కుజ గురువుల యొక్క స్థితి సింహక్షేత్రంలో, రవి రాహు బుధుల యొక్క స్థితి కన్యాక్షేత్రంలో, శని యొక్క స్థితి వృశ్చిక క్షేత్రంలో ఈరోజు ఉన్నటువంటి గ్రహస్థితి. ఇక ఈరోజు 12 రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలను పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారిని పరిశీలించినట్లయితే కోర్టు సంబంధిత వ్యవహారాల్లో ఊరట లభిస్తుంది. నూతన కార్యక్రమాన్ని చకచకా పూర్తి చేయగలుగుతారు. పిల్లల అభివృద్ధి ఆనందాన్ని కలిగిస్తుంది. వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో ఏర్పడినటువంటి ప్రతికూల పరిస్థితులకు, సమస్యలకు పరిష్కారాలు కూడా పొందగలుగుతారు. నూతన ఉత్సాహం పెరుగుతుంది. కార్యదీక్ష పెంపొందింప చేసుకునేటువంటి అవకాశాలు దగ్గరవుతాయి. విద్యా సంబంధిత వ్యవహారాల్లో ఆశించినటువంటి ప్రయోజనాలు దక్కుతాయి. శుభవార్తలు వింటారు. ఆరోగ్య విషయంలో చిరు సమస్యలు కొనసాగుతాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5. ఆకుపచ్చ వర్ణం రక్షణకి దోహదపడుతుంది. ప్రతికూల పరిస్థితులను దూరం చేస్తుంది. అనుకూల దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి. ఈ రోజు ఈ రాశి వారు శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించి భక్తి శ్రద్ధలతో అభిషేకాది కార్యక్రమాలతో పూజాది కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా గ్రహ ప్రతికూలతని దూరం చేసుకోగలుగుతారు. అష్టమ శని ద్వారా ఏర్పడేటువంటి శ్రమ తగ్గుతుంది. వ్యయం నియంత్రించబడుతుంది. ఆదాయాన్ని పెంపొందింప చేసుకోగలుగుతారు. కోర్టు సంబంధిత వ్యవహారాలు, ప్రక్రియలు, సంభాషణలు ఈరోజు మీకు ఊరట కలిగిస్తాయి. ఈరోజు వృషభ రాశి వారిని పరిశీలించినట్లయితే ప్రయాణాల విషయంలో జాగ్రత్తలు వహించాలి. వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో చిరు సమస్యలు కొనసాగుతాయి. దూకు నిర్ణయాల ద్వారా సమస్యలు ఎదురవుతాయి కాబట్టి జాగ్రత్తలు వహించాలి. వ్యాపార బాధ్యతలు బాగా పెరుగుతాయి. ఒత్తిడిని తట్టుకోలేని పరిస్థితి ఉంటుంది. కార్యక్రమ నిర్వహణలో ఆశించినటువంటి ప్రయోజనాలు వెంటనే పొందలేకపోతారు. ఆరోగ్య విషయంలో కూడా ప్రతికూలత కొనసాగుతుంది. గృహ విషయాలు మాత్రం సామాన్యం. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 9. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. ప్రతికూల పరిస్థితులను దూరం చేస్తుంది. అనుకూల దైవం ఆంజనేయ స్వామి. ఈ రోజు ఈ రాశి వారు ఆంజనేయ స్వామిని దర్శించి భక్తి శ్రద్ధలతో ఎర్రటి పుష్పాలతో కూడినటువంటి పూజాది కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా వ్యవహారాల్లో ఏర్పడినటువంటి సమస్యలకు పరిష్కారాలు పొందుతారు. ఆరోగ్య రక్షణ ఏర్పడుతుంది. ఆర్థిక లావాదేవీలు, సంభాషణలు ఈరోజు మీకు ఊరట కలిగిస్తాయి. ఈరోజు మిథున రాశి వారిని పరిశీలించినట్లయితే రాజకీయ వ్యవహారాల్లో జాగ్రత్తలు వహించాలి. స్థిరాస్తి విషయాల్లో అనుకూలత పెరుగుతుంది. ఆర్థిక వ్యవహారాల్లో అనువైనటువంటి అనుకూల మార్పులు ఆనందాన్ని కలిగిస్తాయి. వేగవంతమైనటువంటి నిర్ణయాలు గృహరీత్యా తీసుకోగలుగుతారు. అభివృద్ధికి చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ఆటంకాలకు, సమస్యలకు పరిష్కారాలు లభిస్తాయి. నూతన ఉత్సాహం పెరుగుతుంది. విద్యా సంబంధిత వ్యవహారాల్లో యోగ్యత పెంపొందింప చేసుకునేటువంటి అవకాశాలు ఆనందాన్ని కలిగిస్తాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5. ఆకుపచ్చ వర్ణం రక్షణకి దోహదపడుతుంది. ఆహ్లాద పరిస్థితుల్ని కలిగిస్తుంది. అనుకూల దైవం శ్రీ మహావిష్ణువు. ఈ రోజు ఈ రాశివారు శ్రీ మహావిష్ణువుని దర్శించి విష్ణు సంబంధిత ఆలయాలను సందర్శించి విష్ణు సహస్రనామాన్ని భక్తి శ్రద్ధలతో పఠించడం ద్వారా
సూక్ష్మత పెరుగుతుంది. విద్యా సంబంధిత వ్యవహారాల్లో విజయాలు సాధించగలుగుతారు. గృహ సంబంధిత కార్యక్రమాలు ఈరోజు మీకు సంతృప్తిని కలిగిస్తాయి, విజయాలను తెచ్చిపెడతాయి. ఈరోజు కర్కాటక రాశి వారిని పరిశీలించినట్లయితే చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ధైర్యం తగ్గుతుంది. వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో గౌరవ మర్యాదల్ని పెంపొందింప చేసుకోగలుగుతారు. వ్యాపార దక్షత పెరుగుతుంది. ఆర్థిక వ్యవహారాలు అనుకూలిస్తాయి. సంభాషణల విషయంలో జాగ్రత్తలు వహించాలి. ధైర్య సాహసాలతో కూడినటువంటి కార్యక్రమాలను నిర్వహించినప్పటికీ చిరు సమస్యలను ఎదుర్కోవాల్సినటువంటి ఆవశ్యకత కూడా ఉంటుంది. వ్యాపార దక్షత పెరుగుతుంది. అనువైనటువంటి మార్గాల్ని ఆదాయపరంగా అన్వేషించగలుగుతారు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 2. తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. ప్రతికూల పరిస్థితులను దూరం చేస్తుంది. అనుకూల దైవం శ్రీ మహాలక్ష్మి. ఈ రోజు ఈ రాశి వారు శ్రీ మహాలక్ష్మి అమ్మవారి దర్శించి భక్తి శ్రద్ధలతో శ్రీ సూక్త విధానంతో చేపట్టేటువంటి కార్యక్రమాలు వేగవంతమైన అనుకూల మార్పుల్ని ఆర్థికంగా కలిగిస్తుంది. ప్రశాంతతను పెంచుతుంది. ప్రతికూలతని దూరం చేస్తుంది. దూర ప్రయాణాలు, సంభాషణలు ఈ రోజు మీకు లాభిస్తాయి. ఈ రోజు సింహరాశి వారిని పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాలు చిరు సమస్యలు ఉన్నప్పటికీ నెట్టుకు రాగలుగుతారు. ఆర్థిక ప్రయత్నాలు ఫలిస్తాయి. సౌమ్యంతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ, తద్వారా విషయాలు చేతికందుతాయి. యుక్తితో కూడినటువంటి కార్యక్రమాలను వ్యాపారపరంగా కొనసాగించగలుగుతారు. అభివృద్ధికి చేపట్టేటువంటి కార్యక్రమాల్లో అభిలాష పెరుగుతుంది. నూతన కార్యక్రమాన్ని గృహరీత్యా చేపట్టగలుగుతారు. ఉద్యోగ సంబంధిత ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆరోగ్యం క్షేమం. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 6. తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. ప్రతికూల పరిస్థితిని దూరం చేస్తుంది. అనుకూల దైవం లక్ష్మీ నరసింహస్వామి. ఈ రోజు ఈ రాశి వారు లక్ష్మీ నరసింహస్వామిని దర్శించి భక్తి శ్రద్ధలతో సుగంధ పుష్పాలతో కూడినటువంటి పూజాది కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా ప్రశాంత పరిస్థితుల్ని ఆహ్వానించగలుగుతారు. గ్రహ ప్రతికూలత తగ్గుతుంది. ఆర్థిక ప్రయత్నాలు, లావాదేవీలు, సంభాషణలు ఈ రోజు మీకు లాభిస్తాయి. ఈ రోజు కన్యారాశి వారిని పరిశీలించినట్లయితే వాహన సౌఖ్యం కొనసాగుతుంది. స్థిరాస్తి విషయాల్లో అనుకూలత పెరుగుతుంది. ఆర్థిక విజయాలు సాధించగలుగుతారు. మానసిక ధైర్యం పెరుగుతుంది. అభివృద్ధికి చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ఆశించినటువంటి ప్రయోజనాలు దక్కుతాయి. స్వతంత్ర నిర్ణయాలకు ఉపక్రమించగలుగుతారు. ధైర్య సాహసాలతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ, తద్వారా విజయాలు ఆనందాన్ని కలిగిస్తాయి. గతంలోని పొరపాట్లు వెలుగులోకి వచ్చినప్పటికీ ధైర్యంతో ఎదుర్కోగలుగుతారు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 9. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. ప్రతికూల పరిస్థితుల్ని ఎదుర్కొనేటువంటి శక్తి సామర్థ్యాలను కలిగిస్తుంది. అనుకూల దైవం సుబ్రహ్మణ్య స్వామి. ఈ రోజు ఈ రాశి వారు సుబ్రహ్మణ్య స్వామిని దర్శించి అభిషేకాది కార్యక్రమాలు, ఎర్రటి పుష్పాలతో కూడినటువంటి పూజాది కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా ఆర్థిక ఒత్తిళ్లు దూరమవుతాయి. ఆర్థిక అభివృద్ధి గోచరిస్తుంది. ఉద్యోగ ప్రయత్నాలు ఈ రోజు మీకు లాభిస్తాయి. ఈ రోజు తులారాశి వారిని పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాల్లో మెరుగైనటువంటి మార్పులు చోటు చేసుకుంటే వ్యయాన్ని నియంత్రించగలుగుతారు. సంభాషణల ద్వారా ఏర్పడినటువంటి ప్రతికూల పరిస్థితులకు, సమస్యలకు పరిష్కారాలు పొందగలుగుతారు. నూతన ఉత్సాహం పెరుగుతుంది. ఉద్యోగ సంబంధిత ప్రయత్నాలు బాగా అనుకూలిస్తాయి. నూతన కార్యక్రమాలు, ఒప్పందాలు వ్యాపార రీత్యా ఆనందాన్ని కలిగిస్తాయి. స్వతంత్ర నిర్ణయాలకు ఉపక్రమించగలుగుతారు. వ్యాపార దక్షత పెరుగుతుంది. ఆరోగ్య రక్షణ ఏర్పడుతుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 3. పసుపు వర్ణం త్వరితగతిని శుభాల్ని కలిగిస్తుంది. ప్రతికూల పరిస్థితిని దూరం చేస్తుంది. అనుకూల దైవం దక్షిణామూర్తి. ఈ రోజు ఈ రాశివారు శ్రీ దక్షిణామూర్తిని దర్శించి చామంతులతో పూజించడం ద్వారా ఆలోచన సంపత్తి పెరుగుతుంది. మంచి నిర్ణయాలు, తద్వారా విజయాలు చేతికి అందుతాయి. ప్రతికూల పరిస్థితులు దూరమవుతాయి. విదేశీ ప్రయాణాలు, సంభాషణలు ఈ రోజు మీకు లాభిస్తాయి. ఈ రోజు వృశ్చిక రాశి వారిని పరిశీలించినట్లయితే ఆదాయాన్ని పెంపొందింప చేసుకోగలుగుతారు. సంభాషణలు రుచిస్తాయి. శ్రమ అధికంగా ఉంటుంది. చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ఏర్పడినటువంటి విఘ్నాలు సమసిపోతాయి. వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో ఆశాజనకమైనటువంటి వాతావరణం కొనసాగుతుంది. నూతన బాధ్యతలు పెరిగినప్పటికీ సక్రమ నిర్వహణ కొనసాగించగలుగుతారు. ఆరోగ్య వ్యవహారాల్లో చెరు జాగ్రత్తలు పాటించాలి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5. ఆకుపచ్చ వర్ణం రక్షణకి దోహదపడుతుంది. ప్రతికూల పరిస్థితిని దూరం చేస్తుంది. అనుకూల దైవం ఈశ్వరుడు. ఈ రోజు ఈ రాశివారు శివాలయాన్ని దర్శించి ఈశ్వరుడికి అభిషేకాది కార్యక్రమాలు, బిల్వపత్రితో కూడినటువంటి పూజలు నిర్వహించడం ద్వారా మానసిక సంతృప్తి పెరుగుతుంది. విజయాలు దగ్గరవుతాయి. వ్యాపార ఒప్పందాలు ఈ రోజు మీకు లాభిస్తాయి. ఈ రోజు ధనుస్సు రాశి వారిని పరిశీలించినట్లయితే నూతన ఉత్సాహం ఆర్థికంగా పెరుగుతుంది. వ్యాపార దక్షత పెరుగుతుంది. కార్యక్రమ నిర్వహణలో ఆశించినటువంటి ప్రయోజనాలను వెంటనే పొందగలుగుతారు.
శ్రమ అధికంగా ఉన్నప్పటికీ కార్యక్రమ నిర్వహణలో ఆనందకర సంఘటనలు ప్రశాంతతను పెంచుతాయి. అభివృద్ధికి చేపట్టేటువంటి కార్యక్రమాలు వ్యాపారపరంగా ఆనందాన్ని కలిగిస్తాయి. వృత్తిలో అభివృద్ధి గోచరిస్తుంది. ఉద్యోగ సంబంధిత వ్యవహారాల్లో తిరిగి నిలదొక్కునేటువంటి పరిస్థితులు ఆనందాన్ని కలిగిస్తాయి. శత్రుభీతి పోతుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 9. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. ప్రతికూల పరిస్థితుల్ని ఎదుర్కొనేటువంటి శక్తి సామర్థ్యాన్ని కలిగిస్తుంది. అనుకూల దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి. ఈ రోజు ఈ రాశి వారు శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించి భక్తి శ్రద్ధలతో తులసి దళాలతో పూజాది కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా అదృష్ట సంఘటనల్ని ఆహ్వానించగలుగుతారు. ప్రతికూల పరిస్థితులు దూరమవుతాయి. ఏలినాటి శని ద్వారా ఏర్పడేటువంటి వ్యయాన్ని, ప్రతికూల పరిస్థితుల్ని పరిష్కరించుకోగలుగుతారు. ఉద్యోగ ప్రయత్నాలు ఈరోజు మీకు లాభిస్తాయి. ఈరోజు మకర రాశి వారిని పరిశీలించినట్లయితే కుటుంబ వ్యవహారాల్లో జాగ్రత్తలు పాటించాలి. నిర్ణయాల విషయంలో ఆచితూచి వ్యవహరించాలి. ఉత్తమ కార్యక్రమ నిర్వహణ ప్రారంభించినప్పటికీ ఆలస్యంతో కూడినటువంటి విషయాలు చేతికి అందుతాయి. పిల్లల విషయంలో శ్రద్ధ తప్పనిసరి. రాజకీయపరమైనటువంటి వ్యవహారాల్లో ఏర్పడినటువంటి ప్రతికూల పరిస్థితులు తగ్గుతాయి. కార్యక్రమ నిర్వహణలో వేగవంతమైనటువంటి అనుకూల మార్పులు పొందినప్పటికీ ఆశాజనకమైనటువంటి వాతావరణం పరిపూర్ణంగా పొందలేకపోతారు. అభివృద్ధికి చేపట్టేటువంటి కార్యక్రమాలు గృహరీత్యా కలిసి వస్తాయి. నూతన ఉత్సాహానికి చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ప్రతికూలత తగ్గుతుంది. గృహ విషయాలు అనుకూలం. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 6. తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. ప్రతికూల పరిస్థితులను దూరం చేస్తుంది. అనుకూల దైవం ఈశ్వరుడు. ఈ రోజు ఈ రాశి వారు శివాలయాన్ని దర్శించి ఈశ్వరుడికి అభిషేకాది కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా అష్టమ బృహస్పతి ద్వారా, కుజుడు ద్వారా ఏర్పడేటువంటి ప్రమాదాలు దూరమవుతాయి. కుటుంబ వ్యవహారాల్లో రక్షణ ఏర్పడుతుంది. విదేశీ లావాదేవీలు, సంభాషణలు ఈరోజు మీకు లాభిస్తాయి. ఈరోజు కుంభరాశి వారిని పరిశీలించినట్లయితే ఆకస్మిక అనుకూల మార్పులు వ్యాపారపరంగా కొనసాగుతాయి. యుక్తితో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ వ్యాపారపరంగా ఆనందాన్ని కలిగిస్తుంది. శత్రువుల్ని దూరం చేసుకునేటువంటి ప్రయత్నాలు ముమ్మరం చేయగలుగుతారు. అభివృద్ధికి చేపట్టేటువంటి కార్యక్రమాలు గృహరీత్యా కలిసి వస్తాయి. నూతన ఉత్సాహం పెరుగుతుంది. శుభ సంఘటనలు వ్యాపారపరంగా కొనసాగుతాయి. వ్యాపార ప్రయోజనాల్ని సాధించగలుగుతారు. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 2. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. ప్రతికూల పరిస్థితులను దూరం చేస్తుంది. అనుకూల దైవం లక్ష్మీ నరసింహస్వామి. ఈ రోజు ఈ రాశివారు లక్ష్మీ నరసింహస్వామిని దర్శించి ఎర్రటి పుష్పాలతో కూడినటువంటి పూజాది కార్యక్రమాలు, అభిషేకాది కార్యక్రమాలు భక్తి శ్రద్ధలతో నిర్వహించడం ద్వారా శుభ పరిణామాలు గృహంలో చోటు చేసుకుంటే ఆనందకర వాతావరణం కొనసాగుతుంది. గృహ సంబంధిత కార్యక్రమాలు ఈరోజు మీకు సంతృప్తిని కలిగిస్తాయి. ఈరోజు మీనరాశి వారిని పరిశీలించినట్లయితే కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం పెరుగుతుంది. సంబంధ బాంధవ్యాలు మెరుగవుతాయి. వ్యాపార దక్షత పెరుగుతుంది. వృత్తిలో అభివృద్ధికి చేపట్టేటువంటి కార్యక్రమాలు ఆనందాన్ని కలిగిస్తాయి. ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో ఆశించినటువంటి ప్రయోజనాల్ని పొందగలుగుతారు. నూతన ఉత్సాహం గృహరీత్యా కొనసాగుతుంది. వినోదాల్లో పాల్గొంటారు. వ్యాపార వ్యవహారాల్లో ఏర్పడినటువంటి ప్రతికూల పరిస్థితులకు వెంటనే పరిష్కారాలు కూడా లభిస్తాయి. ఆర్థిక వ్యవహారాల్లో కూడా అనుకూలత ఆనందాన్ని కలిగిస్తుంది. ఆరోగ్య రక్షణ కొనసాగుతుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 1. తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. ప్రతికూల పరిస్థితుల్ని ఎదుర్కొనేటువంటి శక్తి సామర్థ్యాన్ని కలిగిస్తుంది. అనుకూల దైవం మహాలక్ష్మి. ఈ రోజు ఈ రాశివారు శ్రీ మహాలక్ష్మి అమ్మవారిని దర్శించి కనకదారాస్తం వంటి స్థుతులతో, చేమంతి పూలతో పూజాది కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా వేగవంతమైన అనుకూల మార్పులు ఆర్థికంగా చేకూరుతాయి. ఆనందాన్ని కలిగిస్తాయి. నూతన స్నేహాలు ఈరోజు మీకు లాభిస్తాయి. చేపట్టేటువంటి కార్యక్రమాల్లో విఘ్నాలు దూరం చేసుకోవటానికి, ఆర్థిక విషయాలు సాధించడానికి, కుటుంబ ప్రశాంతతను పెంపొందింప చేసుకోవటానికి ఈరోజు 12 రాశుల వారు ఓం గం గణపతియే నమః అనేటువంటి మహామంత్రాన్ని మనసారా మనస్ఫూర్తిగా 11 సార్లు జపించడం ద్వారా ఆర్థిక విషయాలు, మానసిక ప్రశాంతత పెంపొందింప చేసుకోగలుగుతారు. కుటుంబ సఖ్యత పెరుగుతుంది. స్కాంద పురాణంలో ఒక విషయం చెప్తారు. జీవయాత్ర అని ఉంటుంది. ఇప్పుడు బయటి యాత్ర విడిచిపెట్టండి, జీవయాత్ర అని ఒకటి ఉంటుంది. ఈ జీవుడు ఎప్పుడు బయలుదేరాడో తెలియదు. ఈ అజ్ఞానంతో ఎప్పటికీ పరమేశ్వరుడిలో కలుస్తాడో తెలియదు. ఎన్ని కోట్ల జన్మలు ఎత్తాడో, ఎన్ని శరీరాల్లోకి ప్రవేశించి పుట్టాడో, ఎన్ని చోట్ల ఎన్ని ఖేదాలు అనుభవించాడో. ఈ జీవయాత్రకి అంత ఉండదు. కానీ ఒక జీవుని యొక్క యాత్ర, ఒక జీవుని యొక్క
ఆ జన్మ పరంపరలు చూసినప్పుడు అరుణాచలంలోకి ఎవరైనా వెడితే, అరుణాచల క్షేత్ర ప్రవేశం చేస్తే వెంటనే ఆ జీవుని యొక్క యాత్రలో ఒక గీత పెడతారు, ఇలా ఎర్రగీత, వీడు అరుణాచల ప్రవేశం చేశాడు అని. అరుణాచల ప్రవేశం కాని చేశాడా, ఆ జీవుని యొక్క యాత్రలో ఒక విశేషమైనటువంటి మలుపు తిరిగింది అని గుర్తు. అందుకే అరుణాచలానికి వెళ్ళడం కానీ, అరుణాచల యాత్ర కానీ, అరుణాచల పట్టణంలోకి ప్రవేశించడం కానీ, అరుణాచలేశ్వరుణ్ణి దర్శనం చేయడం కానీ అంత తేలికైన విషయాలు కావు. ఒక్క కారణం చేత మాత్రమే ప్రవేశించగలరు అని చెప్పారు. ఏవా కారణములు అంటే, మీకు ఏమీ తెలియదు, మీకు ఏమీ చేత కాదు అన్న భావనతోటి, వినయంతో బయలుదేరితే అరుణాచల ప్రవేశం సాధించగలరు. అరుణాచలంలోకి వెళ్ళడానికి ఒకటే, పరమేశ్వర నాకేం తెలియదు, నాకున్నవన్నీ పాపాలే, నిన్ను నమ్ముకుని వస్తున్నాను, నువ్వే నన్ను అరుణాచల ప్రవేశం చేయించు అని అడిగినటువంటి వారికి అరుణాచల ప్రవేశం చేయిస్తారు తప్ప, అహంకృతితో కొంచెం డాంబికంగా బయలుదేరితే అరుణాచలంలోకి వెళ్ళరు అని. అరుణాచలం అంత గొప్ప క్షేత్రం. అసౌ యస్తామ్రౌ అర్ణవుత బుభ్రస్సుమంగళ ఏ చేమాగం రుద్ర అభితో దిక్షుస్థిత సహస్రసో వైశాఖం హేడైమహే అంటుంది రుద్రాధ్యాయం. ఎర్రటి కాంతులు కలిగినటువంటి పరమశివుడు సర్వమంగళ స్వరూపంతో ఉంటాడాయన. ఉండి అన్ని ప్రాణులకు కూడా విశేషమైనటువంటి ఉపకారం చేస్తూ ఉంటాడు. అంత గొప్పగా పరమశివుడు వెలిసినటువంటి క్షేత్రం అరుణాచలం. మనం ఎక్కడికైనా శైవ క్షేత్రానికి వెడితే ఆ శివాలయంలో ఉండేటటువంటి శివలింగం ఏది ఉంటుందో దాన్ని మాత్రమే ప్రధానమైన శివస్వరూపంగా భావన చేస్తాం. ఉదాహరణకి మీరు కంచి వెళ్ళారనుకోండి, ఏకాంబరీశ్వరలింగము అని, ఆ కాంచీపురంలో ఉండేటటువంటి పృథివీలింగమే గొప్పది. ఆ పృథివీలింగ దర్శనం ప్రధానంగా చేస్తాం. మిగిలినవన్నీ కూడా పరివార దేవతలు, ఇతరమైనటువంటి లింగాలు ఉంటాయి శివాలయంలో. కానీ ప్రధానమైన లింగం కాంచీపురంలో పృథివీలింగం. అరుణాచల క్షేత్రం దగ్గరికి వచ్చేటప్పటికి మాత్రం ఒక్కడే శివుడు అరుణాచలంలో ఉన్నటువంటి శివలింగ స్వరూపమే కాదు, అరుణాచలంలో 3 రూపాలతో ఉంటాడు పరమేశ్వరుడు. ఒకటి, అరుణాచలంలో ఉన్నటువంటి దేవాలయం లోపల ఉన్నటువంటి శివలింగ స్వరూపం ఒకటి, అది ప్రధానమైన లింగస్వరూపం. 2, అరుణాచలం కొండంతా కలిపి శివస్వరూపం, అది అగ్నిస్వరూపం. అందుకే కృతయుగంలో అది అగ్నిస్వరూపంగా ఒక పెద్ద జ్యోతిస్సుగా వెలుగుతూ ఉండేదిట. అదే త్రేతాయుగం దగ్గరికి వచ్చేటప్పటికీ మణులతో కూడినటువంటి శివలింగమైంది. అదే ద్వాపర యుగంలోకి వచ్చేటప్పటికి పెద్ద స్వర్ణలింగమైంది. కలియుగంలోకి వచ్చేటప్పటికి మరకత లింగమైంది. అందుకే ఇప్పటికీ ప్రపంచంలో ప్రఖ్యాతి వహించినటువంటి భూతత్వ శాస్త్రవేత్తలు అరుణాచల పర్వతంలో ఉండేటటువంటి శిలలను పరిశీలించి హిమాలయ పర్వతాల కన్నా కూడా ప్రాచీనమైనటువంటి శిలలు ఉన్నాయి. అసలు ఈ భూమండలము ఏర్పడేటప్పుడు అగ్నితప్తమైనటువంటి శిలలతో చల్లారిన కొండ ఈ కొండయే అని నిర్ధారణ చేయబడినటువంటి క్షేత్రం. ఇప్పటికీ అరుణాచలంలో దేవాలయానికి పునర్నిర్మాణం చేస్తున్నప్పుడు కుంభాభిషేక సమయంలో అక్కడ ఒక సొరంగ మార్గం కనపడింది. భగవాన్ రమణులు చెప్తూ ఉండేవారు, ఆ సొరంగం అరుణాచలం కొండ మధ్య భాగంలోకి వెడుతుంది. పైకి కొండ కనపడుతుంది, ఈ మాంసనేత్రానికి ఒక కొండలా కనపడుతుంది, కానీ యథార్థమునకు అది ఒక జ్యోతి స్వరూపం, అదొక పెద్ద జ్యోతి. అరుణాచలం ఎందరో సిద్ధపురుషులకి ఆలవాలం. దేవతలు కూడా ఎప్పుడు దానికి ప్రదక్షిణం చేస్తూ ఉంటారు. ఎందరో మహాత్ములు అరుణాచలంలో ఉండేటటువంటి గుహలలో నివాసం చేస్తూ ఉంటారు. అంత గొప్ప పర్వతం. ఆ పర్వతం అంతా శివస్వరూపం, ఆ కొండంతా శివుడే. అందుకే ఒక్క అరుణాచల క్షేత్రంలో మాత్రమే ఒక మినహాయింపు. 24 మైళ్ళ దూరం, ఆ కొండ చుట్టూ 24 మైళ్ళ దూరం దాని యొక్క తేజస్సు పడుతుంది. ఆ తేజస్సు
ఉన్న లోపల దీక్షా నియమాలు లేవు. ఏ దీక్ష అక్కడ అవసరం లేదు. భగవాన్ రమణులు గోచి పెట్టుకుని ఉండేవారు, ఒక నూలు గోచి. ఆయన గోచి పెట్టుకుని కూర్చున్న రోజుల్లో శృంగగిరి పీఠం నుంచి ఒక పండితుడు ఒక ఆయన వచ్చారు. అప్పటికి నృసింహభారతి స్వామి వారు పీఠాధిపత్యంలో ఉన్నారు. అయ్యా, మీరు అన్నీ విడిచిపెట్టేశారు, మీకు ఏవీ బంధనాలు లేవు, కానీ ఇలా తెల్లటి గోచి పెట్టుకుని ఉండడం కన్నా సన్యాస దీక్ష తీసుకుంటే బాగుంటుంది. సన్యాస దీక్ష కాదంటారా? అథవా మీరు ఒక కాషాయ గోచి పెట్టుకుంటే బాగుంటుంది అన్నారు. రమణులు ఏం మాట్లాడలేదు. ఆయన అప్పుడు విరూపాక్ష గుహలో ఉన్నారు కొండ మీద. నేను కిందకి వెళ్ళి స్నానం చేసి భోజనం చేసి 3 గంటలకు వస్తాను, ఏమైనా మనసు మార్చుకుంటే చెప్పండి అని కిందకి వెళ్ళారు. ఈలోగా ఒక వృద్ధుడు వచ్చి ఒక పెద్ద పుస్తకాల మూట ఒకటి అక్కడ దింపాడు. నేను ఇంకా స్నానం చేయలేదు, స్నానం చేసి వస్తాను, ఈ మూట చూడు. రమణులు కిందకి దిగి ఆ మూటలో పైన ఉన్న పుస్తకాన్ని ఇలా తీశారు. దాని బట్టకి నొక్కుంది. ఎక్కడ నొక్కుందో అక్కడ తీసి చూస్తే సంస్కృతంలో ఉన్నటువంటి అరుణాచల మహాత్మ్యం పుస్తకం. ఆ పుస్తకంలో ఉంది, ఆ కొండకి 24 మైళ్ళ పరిధిలో ఏ దీక్షా నియమము లేదు. చిత్రం ఏమిటంటే వచ్చినవాడు ఎవరో కాదు, భగవాన్ రమణుల్ని ఆదుకోవడానికి ఆ పుస్తకాలు పట్టుకు పరమశివుడు వచ్చి ఆ మూట అక్కడ పెట్టాడు. ఇక మళ్ళీ రాలేదైన. అంతటి పరమ సత్యమైనటువంటి క్షేత్రం ఆ క్షేత్రము. అక్కడ కొండ, శివలింగము, అరుణాచలేశ్వర దేవాలయంలో ఉన్నటువంటి శివలింగము అరుణాచల పర్వతం లోపలే ఉన్నటువంటి ఒక పెద్ద గుహ ఉన్నది అంటారు. ఇప్పటికీ అరుణాచల పర్వతం మధ్యలో ఉన్నది ఆ గుహ అంటారు. దానికే సొరంగ మార్గం ఉంది అని చెప్పేవారు రమణులు. అరుణాచల క్షేత్రంలో శివాలయాన్ని పునర్నిర్మాణం చేసినప్పుడు కుంభాభిషేక సమయంలో సొరంగం బయటపడింది. ఆ సొరంగం చిన్నగా అరుణాచల పర్వతం లోపల ఉన్న గుహ దగ్గరికి వెడుతుంది అంటారు. అక్కడ ఒక పెద్ద వటవృక్షం ఉంటుందని, ఆ మర్రి చెట్టు కింద దక్షిణామూర్తి స్వరూపంలో సిద్ధయోగ స్వరూపంతో పరమశివుడు ఇప్పటికీ కూర్చుని ఉంటాడని, సనక సనందనాది మహర్షులందరూ కూడా ఆయన్ని సేవిస్తూ ఉంటారని చెప్తారు. ఒకానొకప్పుడు భగవాన్ రమణులు అరుణాచల పర్వతం మీద నడిచి పెడుతుంటే విస్తరాకంత మర్రాకు ఒకటి వచ్చి గాలికి ఎగురుకుంటూ ఎండు ఆకు ఆయన కాలికి తగిలింది. ఆయన మర్రాకు పైకెత్తి చూసి విస్తరాకంత ఉంది. అరుణాచల పర్వతం మధ్యలో ఉన్న గుహలో పరమశివుడు దక్షిణామూర్తిగా కూర్చున్నాడు. ఆ చెట్టు ఆకే ఎగిరొచ్చింది. నేను దర్శనం చేస్తానని బయలుదేరాడు. ఆయన కొంత దూరం వెళ్ళేసరికి ఆయన కాలు అనుకోకుండా అక్కడ ఉన్న ఒక పొదలో ఉన్న తేనె పట్టుకి తగిలింది. తేనె పట్టులో ఉన్న ఈగలన్నీ పైకి జుమ్మని లేచాయి. వెంటనే రమణులు అన్నారు, ఈ కాలు తప్పు చేసింది, వాటి గూడు కదిపింది, కాబట్టి ఇది శిక్ష అనుభవించాలని ఆ కాలు ఒక రాయి మీద పెట్టి వదిలిపెట్టేశారు. ఆ తేనెటీగలన్నీ వచ్చి ఆయన కాలు కుట్టగలిగినంతసేపు కుట్టాయి. ఇంత లావున వాచిపోయింది. కానీ ఆయన శరీరాన్ని విడిచిపెట్టేసే పర్యంతము రమణుల యొక్క ఒక కాలు చాలా లావుగా ఉండేది. ఇప్పటికీ మీరు రమణాశ్రమానికి వెళ్ళి ఆయన యొక్క ఫొటోస్ చూస్తే ఒక కాలు లావుగా కనపడుతుంది. కారణం, ఆ దక్షిణామూర్తి దర్శనానికి ప్రయత్నం చేసినప్పుడు రమణ మహర్షి యొక్క ఒక కాలుని తేనెటీగలు కుట్టి, ఆ తర్వాత ఎవ్వరిని వెళ్ళొద్దని చెప్పేవారు రమణ మహర్షి. ఆయన మాట వినకుండా వెంకటరామయ్య గారని ఒక ఆయన స్నేహితులు కలిసి అరుణాచలంలో మేము దక్షిణామూర్తి దర్శనం చేస్తామని బయలుదేరారు. తీరా వాళ్ళు బయలుదేరి వెళ్ళిన తరువాత వాళ్ళు మార్గంలో చాలా చాలా కష్టాలు పడి వాళ్ళకి అసలు వెనక్కి తిరిగి వచ్చే మార్గం మర్చిపోయి ఉండిపోయారు. ఆ పైన ఉండిపోతే ఇక్కడ రమణుల యొక్క అనుగ్రహం వల్ల, కొండ కింద రమణులు చేసిన సంకల్పం వల్ల వాళ్ళు మళ్ళీ చీకటి పడిన తర్వాత కొండ దిగొచ్చారు. అప్పటి నుంచి ఎవ్వరూ ఆ సిద్ధయోగి దర్శనం చేసే ప్రయత్నం చెయ్యరు. కానీ పరమేశ్వరుడు అక్కడ దక్షిణామూర్తిగా మర్రి చెట్టు కింద ఉంటాడని ఎందరో సిద్ధులు, యోగులు, దేవతలు ఆయన యొక్క దర్శనానికి వచ్చి పెడుతూ ఉంటారని ప్రతీతి. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. అరుణాచలంలో ఏ సేవలు జరగాలి, ఏ దేవాలయాలు ఉండాలి అని నిర్ణయం చేసిన వాడు పరమశివ భక్తి తత్పరుడైనటువంటి గౌతమ మహర్షి.
టీవీ ప్రేక్షకుల నమస్కారం. ట్రిపుల్ ఎక్స్ డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమంలో శుభ నక్షత్రం అంశానికి స్వాగతం. దశమి బుధవారం, పూర్వాషాఢ ఉదయం 7:18 వరకు, తర్వాత ఉత్తరాషాఢ, శోభన యోగం, తైతల కరణం. ఎటువంటి కార్యక్రమం ప్రారంభించినా అది విజయాన్ని ఇస్తుంది. శుభ కార్యక్రమం అయితే చాలు, మంచి పని అయితే చాలు, దశమి బుధవారం రెండూ సహకరిస్తాయి. శోభన యోగం శుభప్రదంగా ఉంటుంది. గృహ సంబంధమైన విషయాలు, అలాగే మన అభివృద్ధి కోసమే చేసే ఆలోచనలు, ప్రయత్నాలు, పెట్టుబడులు, రిజిస్ట్రేషన్లు, ఉద్యోగ, వివాహ, విద్య, వ్యాపార, కోర్టు సంబంధమైన ప్రయత్నాలు, అన్నీ ఆరోగ్య సంబంధమైన ప్రయత్నాలు, ఏదైనా సరే సంపూర్ణమైన కార్యసిద్ధిని ప్రసాదిస్తుంది. రేపటి శుభ నక్షత్రాన్ని పరిశీలన చేసినట్లయితే ప్రధానంగా గురువారము, ఏకాదశి చాలా విశేషమైందండి. అందులో గణపతి నవరాత్రాలు. ఈ విశేషమైనటువంటి గురువారము, ఏకాదశి కలవటం వల్ల గురుదేవత ఆరాధన, సాయిబాబా ఆరాధన, రాఘవేంద్ర స్వామి వారి ఆరాధన, తర్వాత మేధా దక్షిణామూర్తి శివుడు, హయగ్రీవ స్వామి, అతి ముఖ్యంగా ఏకాదశి కనుక ఉపవాసము, శుద్ధపక్షం కనుక సత్యనారాయణ స్వామి వారి వ్రతాలు చేసుకుంటే చాలా మంచి జరుగుతుంది. ఇదే క్రమంలో శ్రవణ నక్షత్రం, ఉత్తరాషాఢ ఉదయం 6:18 వరకు, తర్వాత అంతా శ్రవణం, అతిగండ యోగము, వణిజకరణాలు. ఈ అతిగండ యోగం 11 గంటల తర్వాత పూర్తయి ధృతియోగం వస్తుంది. 11:41 నుండి ధృతియోగం ప్రారంభమవుతుంది. శ్రవణ నక్షత్రం, ఏకాదశి, గురువారం. చూడండి, విష్ణుదేవత ఆరాధన, రుద్రాభిషేకాలకి, ఉపవాసాలకి, విష్ణు సహస్రనామ పారాయణలకి, దేవాలయ సందర్శనానికి, దానం చేసుకోవటానికి, భగవద్గీత శాస్త్రం చదువుకోవటానికి ఎంతగానో ఉపయోగిస్తుంది. అలాగే సమస్త శుభ కార్యక్రమాలు ఆచరించవచ్చు. గణపతి ఆరాధన, గ్రహదోష నివారణ. ఈ అంశంలో రాహుగ్రహ దోషము తొలగటం కోసమై, రాహుగ్రహ అనుగ్రహం రావాలి అంటే గణపతిని ఏ విధంగా ఆరాధించాలి, నాగదోషం తొలగటానికి మహాగణపతి ఆరాధన ఎలా చేస్తే బాగుంటుంది, ఈ అంశాలని పరిశీలన చేసినట్లయితే ఇందులో అష్టమూర్తులలో 7వ మూర్తిగా ఉచ్ఛిష్ట పురుష మహాగణపతి మనకు కనపడుతున్నారు. ఈయనకి ఉపాసనా సిద్ధి గణపతి. ఉచ్ఛిష్ట పురుష హరిత పింగళ లోహితాక్ష సర్వాభీష్టం దేహి దేహి దాపయ దాపయ స్వాహ. ఉచ్ఛిష్ట పురుష మహాగణపతి దేవతాభ్యో నమః. ఉచ్ఛిష్ట పురుష మహాగణపతయే నమః. ఈ ఉచ్ఛిష్ట పురుష మహాగణపతి ఉపాసనా గణపతి. మంత్రము సిద్ధించాలి అంటే, మన పలుకు సిద్ధించాలి అంటే, మన సంకల్పం నెరవేరాలి అంటే, దేవతానుగ్రహం రావాలి అంటే అష్టమూర్తులలో ఈ ఉచ్ఛిష్ట గణపతి ఉపాసన చెయ్యాలి. పూర్వజన్మకృత సంబంధమైన అంశములని ప్రసాదించే గణపతి ఉచ్ఛిష్ట గణపతి. మంత్రసిద్ధినిచ్చే ఉపాసనా గణపతి. గ్రహాలలో రాహుగ్రహం పూర్వజన్మ సంబంధమైన పుణ్య పాపములని తీసుకొచ్చి పెడుతుంది. పుణ్యం చేసిన వారికి 3, 6, 11 స్థానాల్లో ఆ రాహుగ్రహం ఉండేట్టుగా ఆ పుణ్యం చూపిస్తూ ఉంటుంది. ఈ రాహు బలం లేకపోతే రాహు దోషంగా మారి, నాగదోషంగా మారి భయాన్ని, పాపాన్ని, సంతాన నష్టాన్ని, పిల్లలు ఉన్నా కూడా పిల్లలతో సఖ్యంగా లేనటువంటి మానసిక దోషాన్ని, పిల్లల మాట వినకపోవటం, పిల్లలు వివాహ విషయాల్లో ఇబ్బందులు పడటం, పిల్లలు ఎదగకపోవటం, పిల్లలు తెలివితేటలు లేని వాళ్ళు అవటం, పిల్లలు చెడు మార్గంలో వ్యసనముల పాలు కావటం మొదలైనవన్నీ నాగదోష సంకేతం. వ్యసనము అనే పదానికి అర్థం రాహుదోషం, నాగదోషం. ఇవన్నీ తొలగాలి అంటే మహాగణపతిని ఉచ్ఛిష్ట గణపతి స్వరూపంలో ఉపాసనా దేవతగా ఆరాధిస్తే ఈయన ఎలా ఉంటారు? నాగయజ్ఞోపవీత ధారణం, నాగయజ్ఞోపవీతినం. నాగుపాముని యజ్ఞోపవీతంగా ధరించి ఉంటారు. అలాగే నాగుపాముని ఉదరానికి చుట్టుకొని ఉంటారు. ఈయన ఈ గణపతి కొద్దిగా ఉగ్రస్వరూపంగా ఉంటారు కాబట్టి శాంతంగా ఉండాలి. ఈ ఉచ్ఛిష్ట గణపతి ఉపాసన చేసేవారు చాలా ప్రసన్నులై ఉంటే బాగుంటుంది. రాహుదోషం అంటే నక్షత్రాలను పరిశీలన చేస్తే
ఆరుద్ర, స్వాతి, శతభిషం ఈ 3 నక్షత్రాలు రాహుగ్రహానికి సంకేతం. జాతకంలో 3, 6, 11 స్థానాల్లో ఉన్నప్పుడు మాత్రమే రాహు యోగిస్తారు. జన్మస్థానంలో ఉన్నప్పుడు నాగదోషం విపరీతంగా ఉండి జీవిత భాగస్వామి పైన, తోటి ఉద్యోగస్తులపైన ఆ ప్రభావం చాలా దోషభూయిష్టంగా ఉంటుంది. సప్తమ స్థానంలో ఉంటే భార్యను పీడించే విధంగా ఉంటుంది. సంబంధ బాంధవ్యాలు దెబ్బతింటూ ఉంటాయి. పంచమ స్థానంలో ఉంటే సంతాన సంబంధంగా, చతుర్థ స్థానంలో ఉంటే మాతృ సంబంధంగా, విద్యా సంబంధంగా, ద్వితీయ స్థానంలో ఉంటే మోసములు, దారుణములు, ఆర్థిక సంపద చెడు మార్గంలో రావటం, అష్టమ స్థానంలో ఉన్నప్పుడు ప్రమాదాలు, భాగ్యస్థానంలో ఉన్నప్పుడు చదివిన చదువు, చేసుకున్న పుణ్యం పోవటం, పాపం రావటం, దశమ స్థానంలో ఉన్నప్పుడు ఉద్యోగ ఇబ్బందులు, ద్వాదశ స్థానంలో ఉన్నప్పుడు ప్రమాదాలు. ఇలా ఉన్నది కాబట్టి ఈ గ్రహదోష నివారణ, రాహుగ్రహదోష నివారణకై మనం ఉచ్ఛిష్ట గణపతి మంత్రాన్ని చదువుకుంటూ ఉచ్ఛిష్ట పురుష శ్రీ మహాగణపతయే నమః అనే బిల్వ పత్రములతో అర్చన చేస్తే ఈ మహాగణపతి, ఉచ్ఛిష్ట గణపతి, ఉపాసన గణపతిగా పూజింపబడుతున్నటువంటి గణపతి శీఘ్రంగా కార్యసిద్ధిని ప్రసాదిస్తారు. రేపటి రోజున చంద్రదోషముల్ని నివారింపచేసుకుని మనోభీష్టములు నెరవేరటం కోసమై గణపతిని ఏ విధంగా ఆరాధించాలో తెలుసుకుందాం. ఈటీవీ ప్రేక్షకులకు నమస్కారం. త్రిబులెక్స్ డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమంలో గణేశ శరణం అనే శీర్షికకి స్వాగతం. ఈ శీర్షికన గణేశ నవరాత్రుల సందర్భంగా అష్టవినాయకులలో వక్రతుండ వినాయకుడిని ఎటువంటి విధి విధానాలతో పూజించాలో, తద్వారా ఎలాంటి ప్రయోజనాలను సిద్ధింపజేసుకోవచ్చో పరిశీలిద్దాం. శుక్రాచార్యుడి శిష్యుడైనటువంటి మత్సాసురుడు అనే రాక్షసుడి యొక్క గర్వాన్ని అణచటానికి గణపతి వక్రతుండ వినాయకుడిగా ఆవిర్భవించాడు. అలా వక్రతుండ వినాయకుడిగా ఆవిర్భవించిన గణపతిని మనం పూజించినట్లయితే జాతక చక్రంలో ఉన్నటువంటి రవిగ్రహ దోషాలను, గురుగ్రహ దోషాలను నివారింపజేసుకొని రవి యొక్క అనుగ్రహాన్ని, బృహస్పతి యొక్క అనుగ్రహాన్ని చాలా సులభంగా పొందవచ్చు. ఈ వక్రతుండ గణపతి రూపంలో గణేశుడు 4 చేతులను కలిగి ఉంటాడు. ఈ 4 చేతులలో 2 చేతులలో పాశాన్ని, అంకుశాన్ని ధరించి ఉంటాడు. మిగిలిన 2 చేతులలో ఒక చెయ్యి అభయహస్తంగా ఉండి మరొక చేత్తో మోదకాన్ని పట్టుకుని ఉంటాడు. ఈ వక్రతుండ గణపతి రూపంలో గణపతి సింహవాహనం మీద సంచరిస్తూ ఉంటాడు. అందువల్ల మానసికంగా ఉన్నటువంటి భయము, ఆందోళన తొలగింపజేసుకొని ధైర్యాన్ని పెంపొందింపజేసుకోవటానికి కూడా సింహవాహనం మీద సంచరించే వక్రతుండ గణపతిని ఈ గణేశ నవరాత్రుల సందర్భంగా ప్రత్యేకమైన విధి విధానాలతో పూజించాలి. మీ గృహంలో పూజా మందిరంలో పూజాపీఠం మీద వక్రతుండ గణపతి చిత్రపటాన్ని ఉంచి వక్రతుండ గణపతిని పసుపు రంగులో ఉన్న పుష్పాలతో, ఎరుపు రంగు పుష్పాలతో, కుంకుమ కలిపిన అక్షింతలతో, గరికతో పూజించాలి. వక్రతుండ గణపతి ప్రీతి కోసం ఆవు నెయ్యి పోసి 5 ఒత్తులు వేసి దీపారాధన చేయాలి. అలాగే వక్రతుండ గణపతికి ముద్ద కర్పూరంతో హారతి ఇవ్వాలి. వక్రతుండ గణపతికి ఎరుపు రంగులో, పసుపు రంగులో ఉన్నటువంటి ఫలాలను నివేదించి వాటిని ప్రసాదంగా స్వీకరించాలి. ప్రత్యేకంగా పసుపచ్చ రంగులో ఉండేటటువంటి అరటి పండును వక్రతుండ గణపతికి నివేదించి దాన్ని ప్రసాదంగా స్వీకరించినట్లయితే సర్వ కార్యాలలో త్వరగా జయాన్ని సిద్ధింపజేసుకోవచ్చు. అలాగే వక్రతుండ గణపతిని మీరు పూజిస్తున్న తరుణంలో వక్రతుండాయ విద్మహే సింహవాహాయ ధీమహి తన్నోదంతి ప్రచోదయాత్ అనేటటువంటి వక్రతుండ గాయత్రి మంత్రాన్ని 21 సార్లు చదువుకోవాలి. అలా చదువుకున్నట్లయితే వక్రతుండ గణపతి యొక్క అనుగ్రహం ద్వారా వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలలో విశేషమైనటువంటి శుభ ఫలితాలను పొందటానికి ఆస్కారం ఎంతగానో ఉంది. అలాగే వక్రతుండ గణపతిని ప్రత్యేకంగా జ్యోతిష శాస్త్రరీత్యా వృషభ రాశి, కన్యా రాశి, మకర రాశి ఈ 3 రాశుల వాళ్ళు, అంటే భూతత్వ రాశుల వాళ్ళు పూజించినట్లయితే ఈ గణేశ నవరాత్రుల సందర్భంగా ఇంకా అత్యుత్తమమైనటువంటి శుభ ఫలితాలను పొందవచ్చు. గణపతి యొక్క తొండాన్ని మనం పరిశీలించినట్లయితే గణపతి తొండం ఎడమవైపు తిరిగి ఉన్నట్లయితే అది మన హృదయ స్పందనకు సంకేతం. కాబట్టి అష్టైశ్వర్యాలను సిద్ధింపజేయటానికి
వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో విశేషంగా రాణించడానికి గణపతి యొక్క అనుగ్రహాన్ని సులభంగా పొందవచ్చు. అదే గణపతి తొండం కుడివైపు తిరిగి ఉన్నట్లయితే గణపతి యొక్క అనుగ్రహం ద్వారా మోక్షాన్ని సిద్ధింపజేసుకోవచ్చు. చేపట్టిన సర్వ కార్యాలలో విజయాన్ని పొందాలంటే, వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో విశేషంగా రాణించాలంటే ఎడమవైపు తిరిగి ఉన్నటువంటి తొండం కలిగిన వక్రతుండ గణపతిని పూజించాలి. ఆధ్యాత్మిక రంగంలో ఉన్నతిని సాధించాలంటే, మానసిక ప్రశాంతత పొందాలంటే, మోక్షాన్ని సిద్ధింపజేసుకోవాలంటే కుడివైపు తొండం కలిగి ఉన్నటువంటి గణపతిని పూజించాలి. అలాగే గణేష నవరాత్రుల సందర్భంగా ఎవరైనా సరే గణపతి విగ్రహానికి కొబ్బరి నీళ్లతో అభిషేకం చేసినట్లయితే మీకు రావలసిన ధనం సకాలంలో చేతికి అందుతుంది. 5 గరిక పోచలు నీళ్లలో వేసి గణేష నవరాత్రుల సందర్భంగా ఆ నీటితో గణపతి విగ్రహానికి అభిషేకం చేసినట్లయితే మీరు పోగొట్టుకున్నటువంటి ధనము, స్థిరాస్తులు వీటన్నిటినీ సులభంగా పొందటానికి ఆస్కారం ఎంతగానో ఉంది. అదేవిధంగా గణేష నవరాత్రుల సందర్భంగా గణపతి విగ్రహానికి అరటిపండు గుజ్జుతో అభిషేకం చేసినట్లయితే చేతి వరకే వచ్చి జారిపోతున్న అన్ని కార్యాలలో విజయాన్ని సిద్ధింపజేసుకోవచ్చు. ఎవరైనా సరే చక్కెర వ్యాధి సమస్యతో సతమతమైపోతూ ఉన్నట్లయితే చక్కెర వ్యాధిని నియంత్రణలో ఉంచుకోవటానికి పాలలో పంచదార కలిపిన పాలతో గణపతి విగ్రహానికి అభిషేకం చేయాలి. ఇలా చేస్తే గణేష నవరాత్రుల సందర్భంగా గణపతి యొక్క అనుగ్రహాన్ని పొంది చక్కెర వ్యాధిని నియంత్రణలో ఉంచుకోవచ్చు. అదేవిధంగా ఎవరైనా సరే జీర్ణాశయ సంబంధమైనటువంటి సమస్యలు, ఉదర సంబంధమైనటువంటి సమస్యలతో సతమతమైపోతూ ఉన్నట్లయితే గణేష నవరాత్రుల సందర్భంగా జామ పండ్ల రసంతో గణపతి విగ్రహానికి అభిషేకం చేయాలి. ఇలా ప్రత్యేకమైన విధి విధానాలతో గణపతి విగ్రహానికి అభిషేకం చేస్తూ వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో విశేషంగా రాణించడానికి వక్రతుండ గణపతిని ప్రత్యేకమైన విధి విధానాలతో పూజించండి. గురుగ్రహ దోషాలను, రవిగ్రహ దోషాలను నివారింపజేసుకొని సర్వ కార్యాలలో చక్కటి పురోభివృద్ధిని సాధించి ఆనందకరమైన జీవితానికి నాందివాక్యం పలకండి. రేపటి శుభమస్తు కార్యక్రమంలో గణేష నవరాత్రుల సందర్భంగా అష్టవినాయకులలో విఘ్నరాజ వినాయకుడిని ఎటువంటి విధి విధానాలతో పూజించాలో, తద్వారా ఎలాంటి ప్రయోజనాలను సిద్ధింపజేసుకోవచ్చో పరిశీలిద్దాం. ట్రిపుల్ ఎక్స్ డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమంలో గృహబలం అంశానికి స్వాగతం. గణేష నవరాత్రుల సందర్భంగా గణేష వికాస తత్వంలో గృహబల రీత్యా ఆచరించవలసినటువంటి వివిధ రకాలైనటువంటి విశిష్ట అంశాలలో భాగంగా అమ్మ చేతి పసుపు బొమ్మ ఆగమాల సారమమ్మ అన్న చందంగా ఈ యొక్క హరిద్రా గణపతిని ఏ విధంగా ఆరాధన చేస్తాం, అసలు ఎందుచేత హరిద్రా గణపతి పూజ ప్రథమ స్థానాన్ని పొందింది అనే విషయాన్ని మనం ఈ శుభ సందర్భంలో గృహబల రీత్యా తెలుసుకోవడం చాలా అవసరం. హరిద్ర అంటే పసుపు ముద్ద గణపతిని తయారు చేసిన తర్వాతనే, దానికి పూజ చేసిన తర్వాతనే మిగతా పూజలోకి వెళ్ళటం జరుగుతుంది. ప్రతి ఇంటిలోనూ కూడా, ప్రతి శుభ కార్యక్రమాలలో కూడా, ప్రతి నోములు వ్రతాల విషయంలో కూడా ఒక తమలపాకులో చక్కగా పసుపుతో ముద్ద చేసి దాని పై భాగాన కొద్దిగా ఒత్తి కుంకం పెట్టి అది హరిద్రా గణపతిగా భావన చేసి ఆ గణపతిని ఆవాహన చేసి చక్కగా బెల్లం ముక్క, అరటిపండు నైవేద్యంగా సమర్పించి అక్షతలు తీసుకొని నెత్తిన చల్లుకొని తర్వాత మిగతా పూజలోకి వెళ్ళేటువంటి సంప్రదాయం కనిపిస్తుంది. అసలు ఈ పసుపు ముద్దకి ఇంత ప్రాశస్యం ఏమిటి అని ఆలోచిస్తే, త్రిపురాసుర సంహార సమయంలో నందీశ్వరుడు అప్పుడు 3 కొమ్ములు ఉండేవి ఆయనకి, శివుని యొక్క వాహనం. ఆ 3 కొమ్మలతో 3 పర్వత శిఖరాల్ని ఒకే సరళ రేఖలో ఉంచేటట్టుగా చేసినప్పుడు పరమేశ్వరుడు పాశుపశాస్త్రంతో ఆ త్రిపురాసుర సంహారం కావించాడని కథనం. ఆ సమయంలో నందీశ్వరుడికి ఉన్నటువంటి మధ్య కొమ్ము కాస్త విరిగి భూమిలో పడిపోయింది. దాన్ని వెతికి రమ్మని గణేశుని పంపించినట్టుగా
గణేశుడు ఆ కొమ్ము తీసుకుని వచ్చి చూపిస్తే ఈ కొమ్ము పసుపు కొమ్ముగా మారి ప్రతి గృహంలోనూ ప్రథమ గణపతి ఆరాధనలో, గణేష ఆరాధనలో ప్రముఖ స్థానాన్ని వహించి ఉంటుందని, ఈ పసుపు గణపతి ఆరాధన చేసిన తరువాతనే ఏ పూజైనా ప్రారంభించాల్సి ఉంటుందని పరమశివుడు నందీశ్వరుని యొక్క కొమ్ముకు అంత ప్రాధాన్యతను ప్రకటించడం జరిగింది. అందుచేతనే మనం గృహాల్లో కానివ్వండి, యజ్ఞ యాగాదుల్లో కానివ్వండి, ఏ పూజలైనా సరే పసుపు కొమ్ముతోనే ఆ పసుపు తీసుకొని చక్కటి పసుపుతో తయారు చేసినటువంటి ఆ యొక్క గణపతిని ఆరాధన చేసేటువంటి సాంప్రదాయం వచ్చింది. ఈ విధంగా తయారు చేసినటువంటి ఈ పసుపు గణపతిని ఏం చేయాలి? స్త్రీలు చక్కగా స్నానాదులు చేసేటప్పుడు తమ ముఖారవిందానికి, తమ యొక్క మంగళసూత్రానికి కూడా వ్రాసుకున్నట్లయితే ఆ స్థితిపతి, నిధిపతి, ప్రియపతి గణపతి గౌరీతత్వంలో విరాజులుతూ దివ్య అనుగ్రహాన్ని ప్రసాదిస్తాడు. కలవు చండీ వినాయక అని కదా శాస్త్రం. మహిషాసుర సంహార సమయంలో కూడా ఆ పరమేశ్వరి గణేశుని ఆరాధన చేసింది. అప్పుడే మహిషాసుర మర్దనం జరిగింది. అందుచేత ఇంటి ఇల్లాలు ఈ పసుపును తాను స్నానం చేసేటప్పుడు ముఖానికి, తన యొక్క మంగళ సూత్రాలకి కనుక వ్రాసుకొని చక్కగా స్నానం ఆచరించినట్లయితే కలవు చండీ వినాయక తత్వంలో స్వామివారు దివ్యవంతమైన ఆరోగ్యప్రదం కలిగింపచేసి తీరతాడు అని శాస్త్రం. అలాగే పసుపు కొమ్మును గృహంలో ఇంటి ముఖద్వారానికి కనుక కట్టినట్టయితే ఎటువంటి దుష్ట శక్తులు కూడా లోపలికి రావు అని శాస్త్రం. ఆ పసుపు కొమ్ముకు అంత గొప్ప విశేషం ఉన్నది కాబట్టి వివాహ సమయాల్లో కూడాను పెండ్లి పనులు ప్రారంభించేటప్పుడు తప్పనిసరిగా పసుపు కొమ్ము రోలికి కట్టి తరువాతనే పసుపు దంచటం, ముత్తైదువులందరికీ కూడాను ఆ పసుపును పంచటం, అనుగ్రహాన్ని ప్రసాదించమని గణేశుని ప్రార్థన చేయటం, ఎటువంటి విఘ్నాలు కలగకుండా ఈ శుభకార్యం నిర్విఘ్నంగా నెరవేర్చు స్వామి అని చెప్పేసి తెల్లటి గుడ్డలో సోలెడు గిద్దెడు బియ్యం పోసి తమలపాకులో పసుపు ముద్ద ఉంచి రూపాయి బిళ్ళ ఉంచి మూట కట్టి ఒక చోట ఉంచి నమస్కారం చేస్తే పెళ్ళి విషయాల్లో ఎటువంటి అపశృతులు కలగకుండా వివాహ శుభకార్యం నిర్విఘ్నంగా నెరవేర్చడానికి గణపతి సహకరిస్తాడు సుమా అనేటువంటి గొప్ప విశేషం ఈ గణేశుని ఆరాధనలో దాగిన పరమార్థం. మన గృహాలలో నేటికి కూడాను ఈ సంప్రదాయాన్ని మనం పాటిస్తున్నాం. అందుచేత ఆ పెళ్ళి అయిన తర్వాత ఆ మూటను వినాయకుని యొక్క దేవాలయంలో ఇస్తే వాళ్ళు ఆ యొక్క బియ్యంతో గణేశునికి ఉండ్రాళ్ళు తయారు చేసి చక్కగా నైవేద్యంగా చేసి 10 మందికి పంచుతారు. ఈ దంపతులు సుఖ సౌఖ్యాలతో విరాజిల్లుతారని శాస్త్రం. వానలు, ఎటువంటి ఉపద్రవాలు రాకుండా రక్షించే ప్రక్రియలో ఇది గృహంలో వినాయకుని యొక్క అనుగ్రహ కటాక్ష వీక్షణాలకి సహకరిస్తుంది సుమా. నేటి వాస్తు సందేహాన్ని గనక పరిశీలన చేస్తున్నట్లయితే సర్వాభీష్ట సిద్ధి కోసం వినాయకుని ఏ విధంగా ఆరాధన చేయాలి అన్నది ప్రశ్న. సర్వాభీష్ట ప్రదాయక ఆ స్వామి సర్వాభీష్టాలు కూడా నెరవేర్చాలంటే స్వామికి ఉన్నటువంటి ముద్రలు చాలా విశిష్టం. ఆ ముద్రలు నేర్చుకొని మోదక ముద్ర స్వామివారికి చాలా ప్రీతి. అటువంటి ముద్రలు కనుక
పూజలో కనుక మీరు చూపించినట్లయితే స్వామి తన దివ్యవంతమైన అనుగ్రహాన్ని ప్రసాదిస్తాడని శాస్త్రం. మరికొన్ని ముఖ్య విషయాలు రేపటి శుభమస్తు కార్యక్రమంలో తెలుసుకుందామా మరి? సర్వే జనా సుఖినో భవంతు.